బ్రేకింగ్ న్యూస్ విభజన సమస్యలపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా ముందడుగు వేస్తున్నాయి. విభజన సమస్యలను 4 నెలల్లోగా పరిష్కరించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు డెడ్ లైన్ పెట్టుకున్నాయి. ముందుకు త్వరగా పూర్తయ్యే సమస్యలను పరిష్కారం చేసుకోవాలని చూస్తున్నాయి. ఎంతకు ఏకాభిప్రాయానికి రాని వాటిని తప్ప మిగిలిన వాటన్నిటిని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల సీఎంలు డిసైడ్ అయ్యారు. సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎస్లతో కూడిన ఉన్నతాధికారుల కమిటీ 2 వారాల్లోపే సమావేశం కానుంది. అందులోనే సగం అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా 9, 10వ షెడ్యూళ్లలో ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన ఇష్యూస్ ను క్లియర్ చేయనున్నారు. ఆ తర్వాత మరికొన్నింటిపై రెండు రాష్ట్రాల అభిప్రాయాలపై రిపోర్ట్ తయారు చేసి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రుల కమిటీకి నివేదిస్తారు. ఆ కమిటీలో చర్చించి 90% వరకు సమస్యలకు పరిష్కారం చూపించాలని భావిస్తున్నారు. వచ్చే నెల పూర్తయ్యేలోగా ఉన్నతాధికారుల సమావేశాలు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. విభజన సమస్యలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కావడం జరిగింది. దీనికి సంబంధించి వారు చర్చించారు. అలాగే కమిటీలు కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి, మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి. అయితే విభజన సమస్యలు 4 నెలల్లోగా పరిష్కరించుకోవాలని వారు డిసైడ్ అయ్యారు. అయితే ఏకాభిప్రాయానికి రానివి కూడా ఉన్నాయి అంటున్నారు. ఏంటవి? అవి ఎప్పటిలోగా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలపైన సమావేశమైన సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత ఒకటి ఉన్నతాధికారులకు ఒక కమిటీ, అదేవిధంగా మంత్రులతో మరో కమిటీ వేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు రేపో మాపో ఉన్నతాధికారుల కమిటీ వేయనున్నారు. ప్రధానంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటుగా ఈఎన్సీ సంబంధించిన R&B ఈఎన్సీ అధికారులు కూడా ఇందులో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఈ పూర్తి స్థాయిలో కూడా కమిటీ రావడానికైతే ఆస్కారం ఉన్నట్టుగా మనకు సచివాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు అనేక సంస్థలతో పాటుగా వివిధ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి దానిపైన కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఆస్తులు అప్పుల విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఎంతవరకు జరిగిన విషయం కూడా కొత్త కమిటీలకు కానీ లేక కొత్త ప్రభుత్వాలకు తెలియదు కనుక పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు గాను ఈ కమిటీలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టబోతున్నాయి. సో కమిటీ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఏ కమిటీ ఏం చేయాలి దానిపైన కూడా పూర్తి స్థాయిలో చేస్తారు. తొలుత అయితే విభజనకు తొందరగా ఆస్కారం ఉన్నటువంటి సంస్థలకు పైన కూడా దృష్టి సారించే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి విద్యా సంస్థలు అనేటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ, తెలుగు యూనివర్సిటీ సంబంధించినటువంటి అంశాలు అన్నది చాలా కీలకమైన అంశాలు. అవి త్వరలోనే అవి పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఆ యొక్క ఉన్నత స్థాయి కమిటీ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఒక రోడ్ మ్యాప్ను తయారు చేస్తుంది. ఆ రోడ్ మ్యాప్ ఆధారంగా విభజన సమస్యలన్నిటిపైన ఇద్దరు ముఖ్య కార్యదర్శులు, అంటే అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ముఖ్య కార్యదర్శి ఇద్దరు కూడా కూర్చొని విభజన సమస్యలపైన కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక ఎజెండా ఖరారు చేస్తారు. ఆ ఎజెండా ప్రాతిపదికన 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి అనేక అంశాలు ఇప్పటివరకు జరిగినటువంటి విభజన అన్నిటి కూడా కూలంకోశంగా చర్చించి తొందరగా పరిష్కారం అయ్యేటి ఏమేమి ఉన్నాయో వాటన్నిటి కూడా స్టార్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అనేక అంశాలను కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయబోతున్నారు, విభజన చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వాలు ఇంతవరకు ఏం చేశాయి, 10 సంవత్సరాల్లో ఏం చేశాయి, దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఏమైనా తయారు చేశారా, ఆస్తులు అప్పుల విషయంలో క్లారిటీ రాకపోవడానికి కారణం ఏంది, బ్యాంకు బ్యాలెన్స్ అంటే 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థల యొక్క డిపాజిట్స్ కూడా బ్యాంకుల్లో ఉన్న నేపథ్యంలో వాటిని ఎట్లా మనం ఏ నిష్పత్తి ఆధారంగా మనం పంచుకోవాలి, అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పంచుకోవాలి, 2014 సంబంధించిన విభజన చట్టం ఏం చెప్తా ఉంది, జనాభా ప్రాతిపదికన చేయాలా లేకపోతే ఏ తరహా సంబంధం చేయాలా దానిపైన కూడా చర్చించనున్నారు. అయితే మనకు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికనే అయితే విభజన చేయాలని కూడా చెప్పడం జరిగింది. సో ఏ సంస్థలు ఏ నైసర్గిక స్వరూపం అంటే ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆ ప్రాంతానికే చెందుతుందని కూడా విభజన చట్టం చేసింది. కానీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఎక్కువ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కనుక ఈ హెడ్ క్వార్టర్స్ దానిపైన కూడా విభజన చేయాల్సిన అవసరం కూడా అధికారుల కమిటీ చూసుకోబోతుంది. సో అందులో భాగంగా చీఫ్